పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒకే విధంగా ఉంటున్నాయి. ఏపీలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలు ఇక్కడ ఇంధనం నింపుకుంటున్నాయి. అంతేకాదు పెట్రోల్ ధరలపై పన్నును రాష్ట్రాలు పెంచుతున్నా ఇదేదో కేంద్రం పెట్టినట్టుగా అవుతోంది. 2013 వరకు పెట్రోల్పై కేంద్రం రాష్ట్రాలు విధించే పన్నులు దాని అసలు ధరల్లో 44% వరకు ఉండేవని, ఇప్పుడు అవి 100 నుంచి 110% వరకు పెరిగాయని తెలుస్తోంది. కేంద్రం ఇటీవల పెట్రోల్ డీజిల్ పై సుంకం తగ్గించినా చాలా రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గించుకోకపోవడం కనిపిస్తోంది. దాంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి పెట్టింది. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంధనం వస్తు సేవల పన్ను కింద ఉంది. అయితే పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసి వస్తే జీఎస్టీ కిందకు వస్తుందని, అప్పుడు వాటి ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు. ధరను ఫిక్స్ చేసి అందరూ కలిసి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని నిర్ణయించుకుంటే తాము దాన్ని వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు అవసరమైన నిబంధనలను ఇప్పటికే రూపొందించామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే పరిస్థితులు ఉంటాయని, అందుకే రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపడం లేదన్నారు. కానీ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు జీఎస్టీ ఒక పరిష్కారంగా కనిపిస్తోందని నిర్మలమ్మ అన్నారు. ఎందుకంటే ఇది పన్ను మీద పన్ను భారం లేకుండా చూస్తుందన్నారు.